నమస్కారం. భారత చరిత్రలో ఒక అద్భుతమైన సమయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సుమారుగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. ఆ టైంలో మన దేశంలో కొన్ని భారీ మార్పులొచ్చాయి. ఒకేసారి కొత్త టెక్నాలజీ, కొత్త నగరాలు, పెద్ద పెద్ద రాజ్యాలు. అంతేకాదు, జీవితం గురించిన ఆలోచనా విధానంలోనే ఒక విప్లవం వచ్చింది. అసలు ఇదంతా ఎలా మొదలైంది? ఆ మార్పుల వెనకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. అన్నిటికన్నా ముందు ఒకే ఒక్క టెక్నాలజీ, కేవలం ఒకే ఒక టెక్నాలజీతో అంతా మొదలైంది. ఒక చిన్న ఆవిష్కరణ ఒక మొత్తం నాగరికతని ఎలా మార్చేయగలదో ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఇదేదో కథ కాదు, మన చరిత్రలో జరిగిన నిజం. ఈ యొక్క ఆవిష్కరణ వ్యవసాయాన్నే కాదు, దానివల్ల కొత్త కొత్త నగరాలు పుట్టుకొచ్చాయి. ఆ నగరాలు పెద్ద పెద్ద రాజ్యాలకు పునాదులు వేశాయి. మరి ఈ కొత్త రాజ్యాల్లో, కొత్త నగరాల్లో నివసించే ప్రజలు జీవితం గురించి, సమాజం గురించి, విశ్వం గురించి మునుపెన్నదూ అడగని కొత్త ప్రశ్నలడగడం స్టార్ట్ చేశారు. సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. చరిత్రకారులు ఈ కాలాన్ని రెండవ పట్టణీకరణ అంటారు. అంటే మన దేశ చరిత్రలో ఫోకస్ సింధూ లోయ నుండి గంగాలోయకు షిఫ్ట్ అయిన టైం అన్నమాట. అసలీ మార్పు కారణమేంటి? ఆ గొప్ప మార్పుకు కారణమైన ఆ టెక్నాలజీ ఇనుము. అవును, ఐరన్. ఇనుముతో చేసిన నాగలికర్రులు వాడటం మొదలుపెట్టాక వ్యవసాయంలో ఒక విప్లవమే వచ్చింది. ఆహార ఉత్పత్తి అమాంతం పెరిగింది. దాంతో వ్యవసాయ మిగులు అంటే ఫుడ్ సర్ప్లస్ ఏర్పడింది. ఈ మిగులుతో వ్యాపారం పెరిగింది. ఆ వ్యాపారం కోసమే చరిత్రలో మొదటిసారి మన దేశంలో లోహ నాణేలు అంటే పంచ్ మార్క్డ్ కాయిన్స్ వాడుకలోకొచ్చాయి. ఎకానమీ మారిందంటే పాలిటిక్స్ కూడా మారతాయి. వ్యవసాయ మిగులు, వ్యాపారం ఇవన్నీ కొత్త, శక్తివంతమైన రాజ్యాలు పుట్టడానికి దారితీశాయి. పాత గిరిజన తెగల స్థానంలో ఇప్పుడు పెద్ద ఆర్గనైజ్డ్ రాజ్యాలు వచ్చాయి. ఈ కొత్త యుగంలో మొత్తం 16 ప్రధాన రాజ్యాలు ఏర్పడ్డాయి. వీటినే మనం మహాజనపదాలు అని పిలుస్తాం. అంటే భారతదేశం చిన్న చిన్న ప్రాంతాల నుండి ఏకంగా 16 పెద్ద రాజకీయ శక్తులుగా మారిపోయిందన్నమాట. అయితే ఈ 16 రాజ్యాల్లో పాలన ఒకేలా లేదు. చాలా వరకు రాచరికాలుండేవి. అంటే అధికారమంతా ఒకే రాజచేతిలో ఉండేది. కానీ కొన్ని స్పెషల్ స్టేట్స్ కూడా ఉన్నాయి. వాటిని గణసంఘాలు అనేవారు. ఒక రకంగా చెప్పాలంటే రిపబ్లిక్స్ అన్నమాట. ఇక్కడ అధికారం ఒక వ్యక్తి దగ్గర కాకుండా పెద్దల సమూహం పంచుకునేది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వజ్జి సమాఖ్య. ఈ 16 మహాజనపదాల్లో 4 రాజ్యాలు మాత్రం మిగతా వాటికన్నా చాలా పవర్ఫుల్. ఆధిపత్యం కోసం ఈ 4 తీవ్రంగా పోటీపడ్డాయి. అవే మగధ, కోసల, వత్స మరియు అవంతి. ఈ 4 మధ్య జరిగిన పోరాటమే ఆ కాలపు రాజకీయాలను నిర్ణయించింది. మరి ఆ 4 రాజ్యాల్లో ఒకటి మాత్రం మిగతా అన్నింటినీ దాటుకుని భారతదేశపు మొదటి పెద్ద సామ్రాజ్యంగా నిలిచింది. ఆ రాజ్యమే మగధ. అసలు మగధ తన ప్రత్యర్థులను ఓడించి అంత శక్తివంతంగా ఎలా మారింది? దీనికి 4 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. 1. దాని లొకేషన్. వాళ్ల రాజధానులు సహజసిద్ధమైన కోటల్లా ఉండేవి. 2. ఛోటా నాగ్పూర్ ఇనుపగనులకు దగ్గరగా ఉండటంతో వాళ్లకు బెస్ట్ క్వాలిటీ ఆయుధాలు దొరికాయి. 3. వాళ్లు ఆర్మీలో ఒక కొత్త సీక్రెట్ వెపన్ వాడారు. అవే యుద్ధ ఏనుగులు. ఇక 4ది గంగానదీ పరివాహక ప్రాంతంలోని సారవంతమైన నేల. దీనివల్ల వాళ్లకు అపారమైన ఆహార మిగులు, టాక్సుల రూపంలో ఆదాయం వచ్చేది. చూశారా? ఒకవైపు భౌతిక సంపద, రాజకీయ శక్తి అంతకంతకు పెరుగుతున్నాయి. కాని అదే సమయంలో ప్రజల మనసుల్లో కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. అసలు జీవితమంటే ఏంటి? ఈ యుద్ధాలు, ఈ మార్పుల వెనుక అర్థమేంటి? ఈ అశాంతి నుండి బయటపడటమెలా? ఈ ప్రశ్నలే ఒక కొత్త ఆలోచనా విప్లవానికి దారితీశాయి. సమాజంలో వస్తున్న ఈ మార్పుల మధ్య అప్పటికే ఉన్న వేద సంప్రదాయాలను ప్రశ్నిస్తూ కొత్త తాత్విక ఉద్యమాలు మొదలయ్యాయి. వీటినే శ్రమణ సంప్రదాయాలు అంటారు. ఈ ఆలోచనాపరులు అంటే శ్రమణులు సమాజాన్ని వదిలిపెట్టి నిజమైన సత్యాన్ని వెతకడానికి బయల్దేరారు. ఈ కొత్త ఆలోచనా విధానాల్లో చాలా ముఖ్యమైనది బౌద్ధమతం. సిద్ధార్థ గౌతముడు స్థాపించిన ఈ మార్గం జీవితంలో తీవ్రమైన సుఖాలవైపు వెళ్ళొద్దు, అలాని కఠినమైన తపస్సుతో శరీరాన్ని హింసించుకోవద్దు, రెండిటికీ మధ్యమార్గంగా ఉండాలని చెప్పింది. బౌద్ధమతం యొక్క అసలు పునాది ఈ 4 ఆర్యసత్యాల్లోనే ఉంది. 1. జీవితం దుఃఖంతో నిండి ఉంది. 2. ఆ దుఃఖానికి ఒక కారణముంది.
అదే మన కోరికలు. 3 ఆ దుఃఖాన్ని అంతం చేయడం సాధ్యమే. 4 దానికి ఒక స్పష్టమైన దారి ఉంది, అదే అష్టాంగ మార్గం. సింపుల్గా చెప్పాలంటే ప్రాబ్లం, దాని కారణం, దానికి సొల్యూషన్, ఆ సొల్యూషన్కి దారి, ఇవే ఆ 4 సత్యాలు. బౌద్ధమతంలో ఒక విప్లవాత్మకమైన ఆలోచన అనాత్మన్, అంటే శాశ్వతమైన, ఎప్పటికీ మారని ఆత్మ అంటూ ఏదీ లేదు అనే సిద్ధాంతం. ఈ నేను అనే అజ్ఞానం నుండి బయటపడితే చాలు, పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందొచ్చు. ఆ అంతిమ శాంతినే నిర్వాణమంటారు. బుద్ధుని తర్వాత ఆయన బోధనలను కాపాడటానికి శతాబ్దాలుగా కొన్ని పెద్ద సమావేశాలు జరిగాయి. వీటినే సంగీతులు అంటారు. మొదటి సమావేశంలో ఆయన బోధనలను, నియమాలను పుస్తకాలుగా రాశారు. కాని కాలం గడిచే కొద్దీ అభిప్రాయభేదాలమొచ్చాయి. 4వ సమావేశం వచ్చేసరికి బౌద్ధమతం హీనయానం మరియు మహాయానం అనే 2 ప్రధాన శాఖలుగా విడిపోయింది. శ్రమణ సంప్రదాయాల్లో ఇంకొక ముఖ్యమైనది జైనమతం. వర్ధమాన మహావీరుడు ప్రచారం చేసిన ఈ మార్గం కఠినమైన అహింసకు, స్వీయ నియంత్రణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. జైనతత్వశాస్త్రానికి గుండెలాంటిది అనేకాంతవాదం. అంటే ఏంటి? సత్యానికి ఎన్నో కోణాలు ఉంటాయి, ఏ ఒక్కరి కోణం మాత్రమే పూర్తి నిజం కాదు అని నమ్మడం. ఈ ఒక్క ఆలోచనే ప్రపంచాన్ని చూసే దృష్టిని మార్చేస్తుంది. ఈ అనేకాంతవాదాన్ని ఆచరణలో స్యాద్వాదం, అహింస రూపంలో చూడొచ్చు. స్యాద్వాదం ప్రకారం మనం చెప్పే ప్రతి మాట ఏదో ఒక కోణంలోనే నిజం. ఇక అహింస అయితే జైనంలో చాలా తీవ్రంగా పాటిస్తారు. ఎందుకంటే వాళ్ళు రాళ్లలో కూడా జీవుడు ఉంటాడని నమ్ముతారు. అందుకే ఏ జీవికి చిన్న హాని కూడా కలగకుండా చూసుకుంటారు. ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ 2 శక్తివంతమైన సంప్రదాయాలు దాదాపు ఒకే సమయంలో పుట్టాయి. 2 అప్పటి వేద సంప్రదాయాలని ప్రశ్నించాయి. లక్ష్యం ఒకటే అయినా వాటి దారులు మాత్రం చాలా వేరు. వాటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు చూద్దాం. బౌద్ధంలో శాశ్వతమైన ఆత్మ అంటూ ఏదీ లేదు, అదే అనాత్మన్. కానీ జైనంలో ప్రతి వస్తువులో, చివరికి రాయిలో కూడా జీవుడు అంటే ఆత్మ ఉంటుంది. ఇక మార్గం విషయానికొస్తే బౌద్ధం ఒక బ్యాలెన్స్డ్ లైఫ్, అంటే మధ్యమ మార్గాన్ని చెప్తుంది. జైనం మాత్రం చాలా కఠినమైన తపస్సు, ఎక్స్ట్రీమ్ ఆస్కెటిజం వైపు మొగ్గు చూపుతుంది. అహింస ఇద్దరికీ చాలా ముఖ్యం, కానీ జైనంలో అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. చాలా తీవ్రంగా పాటిస్తారు. చివరిగా విముక్తి. బౌద్ధంలో నిర్వాణమనేది ఈ జీవితంలోనే సాధించవచ్చు, కానీ జైనంలో మోక్షం సాధారణంగా ఈ దేహాన్ని విడిచిపెట్టాక, అంటే మరణం తర్వాతే లభిస్తుందని నమ్ముతారు. కాబట్టి ఆనాటి యుగం ఒకవైపు సామ్రాజ్యాలను నిర్మించాలనే ఆశయంతో, మరోవైపు జీవితం యొక్క అసలు అర్థాన్ని వెటకాలనే తపనతో నిండి ఉంది. ఈ 2 శక్తుల మధ్య పోరాటం ఇప్పటికీ మనందర్లోనూ ఉంది కదా. మన ఆధునిక ప్రపంచంలో మన ఆశయాలను, మన కరుణను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఈ ప్రశ్న గురించి ఆలోచించండి.